సౌండ్ చూడండి, బయట తగ్గించండి సౌండ్, బయట స్పీకర్ సౌండ్ తగ్గించండి. హలో, లోపల స్పీకర్ కూడా సౌండ్ తగ్గించి మైక్ సౌండ్ పెంచండి, కింద పెంచు, కొంచెం సౌండ్ పెంచు, అక్కడ వెళ్తా పైకి లేగుతుల్లా. హలో హలో, గ్రీన్ లెగవాలి. హలో, అది సౌండ్ తగ్గించండి ఇప్పుడు. ఓకే, చూడండి ఇక ఎక్సర్సైజెస్ చూడండి. ఎక్సర్సైజ్ నెంబర్ 8 నువ్వు అక్కడ చూసుకోమ్మా స్క్రీన్ మీద. లిసన్ టు ద స్టేట్మెంట్ అబౌట్ పాల్. మేక్ WH క్వశ్చన్ with the word you. Another student will answer. Okay. Paul studies in the morning. When do you study? నువ్వు ఎప్పుడు చదువుతావు? At night. ఇది అవ్వలేదా మనకి? వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ అంటే నీవెవరు అక్కడ కనపడుతుందా మీకు? చదవాలి. గ్రేస్ ఇన్ వేండి, నువ్వు చెప్పట్లా? డేవిడ్ నువ్వు ఇక్కడ కూర్చో, కుర్చేసి కూర్చో, అవసరమైతే ఆ స్టూల్ తెచ్చుకొని ఇక్కడ వేసుకో. వాట్ ఆర్ యూ అంటే నీవు ఏమై ఉన్నావు, అంటే నువ్వే పని చేస్తావు. ఐఎమ్ ఏ స్టూడెంట్. చెప్పండి, వాట్ ఆర్ యూ అంటే ఏంటి? పాల్ స్టడీస్ ఇన్ ది లైబ్రరీ. పాల్ ఎక్కడ చదువుతాడు? మరి నువ్వెక్కడ చదువుతావు అని అడగాలి. అప్పుడేం అడుగుతారు? వేర్ డూ యూ స్టడీ? పాల్ సీస్ మిస్టర్ మిల్లర్. స్టూల్ తెచ్చుకో. పాల్ సీస్ మిస్టర్ మిల్లర్. నువ్వు అమ్మ దగ్గర కూర్చో, హ్యాపీ అమ్మ దగ్గర కూర్చో. అమ్మ చెప్పించింది, అమ్మ దగ్గర కూర్చోబెట్టి చెప్పించి పిల్లోడికి. పాల్ సీ నువ్వు ఇట్రారా, నువ్వు కూర్చో. తోలు తీసాను చెప్పకపోతే. స్టూల్ తెచ్చుకోమంటే ఏంటి ఆ తిరుగుడేంటి? చెప్పు. పాల్ సీస్ మిస్టర్ మిల్లర్. హూ డూ యూ సీ? పాల్ మిస్టర్ మిల్లర్ని చూస్తున్నాడు. మరి నువ్వెవరిని చూస్తున్నావు? అర్థమైందా? హూ డూ యూ సీ అంటే ఏంటి అర్థం? అక్కడ చదువు ఏముందో? పాల్ ఈజ్ ఏ వాట్ ఆర్ యూ చెప్పండి. మరి నువ్వెవరివి అని అడగాలి. అడగండి. పాల్ ఈజ్ ఏ లాయర్. వాట్ ఆర్ యూ అని అడగండి. నెక్స్ట్ పాల్ స్టడీస్ గ్రామర్ ఎస్టర్డే. స్టడీడ్ చదివేశాడు. పాల్ గ్రామర్ చదివాడు. అప్పుడేమని అడగాలి ప్రశ్న? నువ్వేం చదివావు? మరి అదేంటిది అడగండి. వాట్ డిడ్ యూ స్టడీ? వాట్ డిడ్ యూ స్టడీ? పాల్ వాజ్ ఇన్ న్యూయార్క్ లాస్ట్ ఇయర్. మరి నువ్వెక్కడున్నావు అని అడగాలి. వేర్ వర్ యూ లాస్ట్ ఇయర్? పాల్ స్టడీడ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. చెప్పాలి, అది స్పష్టంగా చెప్పాలి. అప్పుడు మనం ఏం అడగాలి? పాల్ అక్కడ ఏంటి? పాల్ స్టడీడ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుగులో పాల్ స్టడీడ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? చదువు కాదు, చదువు చదివాడు. చదువు అంటే ఎట్టవుద్ది? చదువు చదివాడు, స్టడీడ్. మరి అప్పుడేం అడగాలి మనం ప్రశ్న? మరి నువ్వేం చదివావు అడగండి. వాట్ డిడ్ యూ స్టడీ? స్టడీడ్ అంటే చదివేశాడు, అప్పుడు డిడ్ రావాలి. వాట్ డిడ్ యూ స్టడీ? పాల్ స్టడీడ్ ఇన్ చికాగో అంటే ఏంటి అర్థం? అప్పుడేమని అడగాలి? వేర్ డిడ్ యూ స్టడీ అడగాలి. తర్వాత సెంటెన్స్, పాల్ అరైవ్డ్ లాస్ట్ వీక్. పాల్ అరైవ్డ్ లాస్ట్ వీక్. నువ్వెప్పుడు వచ్చావు? వెన్ డిడ్ యూ అరైవ్ చెప్పండి. వెన్ డిడ్ యూ అరైవ్? పాల్ స్టడీడ్, అక్కడ ఉంది చదవాలి. పాల్ స్టడీస్ ఎట్ నైట్.
ఓకేనా? పాల్ ఎప్పుడు చదువుతాడు? రాత్రులు చదువుతాడు. అంటే అర్థం ఏంటి? ఎట్లా అడగాలి ఇప్పుడు ప్రశ్న? వెన్ డూ యూ స్టడీ? నువ్వెప్పుడు చదువుతావు? వెన్ డూ యూ స్టడీ? పాలు అంటే అర్థం ఏంటి? పాల్ వాజ్ ఎట్ ద లైబ్రరీ లాస్ట్ నైట్ అండి. నిన్న రాత్రి అక్కడ చదివితే తెలుస్తుంది. పాల్ అంటే చెప్పండి. పాల్ అంటే పాలు. వాజ్ అంటే ఎట్ అంటే వద్ద. లైబ్రరీ అంటే లాస్ట్ నైట్. నిన్న నైట్ పాలు ఎక్కడున్నాడు? అది. మరి నువ్వెక్కడున్నావు అని అడగాలి. వేర్ వర్ యూ లాస్ట్ నైట్? నెక్స్ట్ అండి స్టేట్మెంట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. జాన్ స్టడీస్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. డస్ జాన్ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీ డే? Does John study English every day? What does John do every day? జాన్ ప్రతిరోజు ఏం చేస్తాడు? చెప్పండి. జాన్ ప్రతిరోజు ఏం చేస్తాడు? డస్ జాన్ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీ డే? జాన్ రోజు ఇంగ్లీష్ చదువుతాడా? జాన్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 o'clock. What does John do at 7 o'clock? What does John do at 7 o'clock? చెప్పండి. అదే 5 times చెప్పండి. What does John do at 7 o'clock? అక్కడ ఏమనుంది? 7ంటికి ఏం చేస్తాడనుంది. ఫస్ట్ ఉంది చూడండి. ఏం చేసావు అమ్మాయి? కింద పేజీకి రాలేదు ఇంకా నువ్వు. ఎట్ 7 o'clock ఏం చేస్తాడనుంది? జాన్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 o'clock. నెక్స్ట్ సెంటెన్స్. జాన్ గోస్ టు క్లాస్ ఎట్ 8 o'clock. ఇంగ్లీష్లో అడగండి. అడగాలి క్లియర్గా. వాట్ డస్ జాన్ డూ ఎట్ 8 o'clock? అగైన్. వాట్ డస్ జాన్ డూ ఎట్ 8 o'clock? అగైన్. ఏం చేస్తాడు చెప్పండి. 8 గంటలకి జాన్ గోస్ టు క్లాస్ ఎట్ 8 o'clock. ఓకేనా? జాన్ హ్యాస్ కాఫీ ఎట్ 10 o'clock. క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఏమని అడగాలి? డూ ఎట్ 10 o'clock అంతే. అది మళ్ళీ 5 times చెప్పండి. సీత పేరుతో చెప్పండి. వాట్ డస్ జాన్ బదులు వాట్ డస్ సీత అంటే సరిపోద్ది. డూ ఎట్ 10 o'clock. రామ do at 10 o'clock. Gopal, your father, what does your father do at 10 o'clock? Only 8 o'clock. John eats lunch at noon. ఎప్పుడు తింటాడు? వెన్ డస్ జాన్ ఈట్ లంచ్? చెప్పండి. మళ్ళా చెప్పాలి. వెన్ డస్. నెక్స్ట్ సెంటెన్స్. జాన్ స్టడీస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. అంటే ఏంటి అర్థం? నువ్వు చెప్పు విజయ. జాన్ స్టడీస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. చదువు. అదే తర్వాత మొక్కే. చదువుతాడు. జాన్ మధ్యాహ్నం పూట్ల చదువుతాడు. ఇప్పుడు
జాన్ ఎప్పుడు చదువుతాడని అడగాలి. క్వశ్చన్ చెప్పగలవా? నువ్వు చెప్పగలవమ్మా శ్రావణి? అది ఇంకోసారి క్లాప్స్ కొట్టండి. అంతే. అమ్మ ఒక బిడ్డ శుభ్రంగా అర్థం చేసుకుంది. వెన్ డస్ జాన్ స్టడీ? వెన్ డస్ జాన్ స్టడీ చెప్పాలి. ఫోర్త్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి విజయ? జాన్ స్టడీస్ ఇన్ ది లైబ్రరీ అంటే ఒక్క నిమిషం డేవిడ్ చెప్తాడు. జాన్ స్టడీస్ ఇన్ ది లైబ్రరీ అంటే అర్థం ఏంటి చెప్పు. రాండి. ఎంత కరెక్ట్గా చెప్పాడు చూసారా? కొట్టండి సార్ డేవిడ్కి. చెప్పించు, ఒకడు వదిలించుకుని చెప్పించు. చెప్తాడు. నువ్వేమొద్దు, ఇదిగో అక్కడ నువ్వేది చదువుతున్నావో అది నువ్వు చదివి ఆ పిల్లడితో చదివించు అనే చదువుతున్నాడా? మరి ఏంటి వినపడదు? అబ్బాగా చదివే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అర్థమైందా? ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఆ పిల్లోడిని చూసిన తర్వాత నాకు ఉత్సాహం వచ్చింది, అందుకే డేవిడ్తో చెప్పిస్తున్నా. అది చెప్పేవాళ్ళు లేరు. చెప్పే పిల్లల్ని ఎప్పుడు ఆపకూడదు. ఓకేనామా? నీకు అంత ఇబ్బంది అయితే ఆ మూలకెళ్ళి కూర్చొని చెప్పేసేసి మీ అమ్మకి నువ్వు బాధపడలేవు అనుకుంటే. సరేనా? నెక్స్ట్, జాన్ స్టడీస్ ఇంగ్లీష్ ఇన్ ది లైబ్రరీ. క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి? జాన్ ఎక్కడ చదువుతాడు? క్వశ్చన్ అడగాలి. వేర్ డస్ జాన్ స్టడీ? చెప్పండి. అదే అంటే జాన్ ఎక్కడ చదువుతాడు చెప్పండి. అంటే ఏంటి అర్థం? ఎక్కడ చదువుతాడు? వేరంటే ఎక్కడ? మళ్ళీ అడగండి. జాన్ ఎప్పుడు చదువుతాడని చెప్పండి. వెన్ డస్. వెన్ అంటే ఎప్పుడు. జాన్ ఏం చదువుతాడు? వాట్ డస్ జాన్ స్టడీ? చూడండి ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ చదవండి. అక్కడ కూర్చొని చెప్తావా? కనపడితే వెళ్ళి కూర్చో. అక్కడ కూర్చో చదవనియండి. ఈ పైన వేసుకో, ఇక్కడే వేసుకో, అక్కడ వేసుకో. కూర్చొని అక్కడ కూర్చో. అది కనపడుతుంది క్లియర్గా ఇప్పుడు. జాన్ హ్యాస్ డిన్నర్ ఎట్ 6 PM అంటే అర్థం ఏంటి? తింటాడు. ఓకేనా? 6 PMకి. జాన్ ఎప్పుడు డిన్నర్ చేస్తాడని క్వశ్చన్ అడగాలి. ఎప్పుడు చెప్పగలవా? మనం గ్రేసీ నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పు. వెన్ డస్ జాన్ హ్యావ్ డిన్నర్? ఎప్పుడు అంటే వెన్, ఎక్కడ అంటే వేరు, ఎవరు అంటే హూ, ఎందుకు అంటే వై, ఏమిటి అంటే వాట్. 6th వన్ చదవండి. జాన్ యూజువల్లీ వాచెస్ టెలివిజన్ ఇన్ ది ఈవినింగ్. హ్యాపీ అంటే ఏంటమ్మ చెప్పగలవా? చిన్నగా అడుగుతారా నేను. గ్రేసీ నువ్వు చెప్పగలవా? జాన్ యూజువల్లీ వాచెస్ టెలివిజన్ ఇన్ ది ఈవినింగ్. అంతే. యూజువల్లీ అంటే సాధారణంగా. జాన్ ఎప్పుడు చూస్తాడు అడగండి. వెన్ డస్ జాన్ వాచ్ టెలివిజన్? వెన్ డస్ జాన్ యూజువల్లీ వాచ్ టెలివిజన్? ఇన్ ది ఈవినింగ్. ఓకేనా? జాను సాయంత్రం పూట ఏం చూస్తాడు అని అడగాలి. వాచ్ ఇన్ ది ఈవినింగ్. వాట్ డస్ జాన్ యూజువల్లీ వాచ్ ఇన్ ది ఈవినింగ్? టెలివిజన్. ఏం చూస్తాడంటే టెలివిజన్ చూస్తాడు. ఓకేనా? చదవాలి, చక్క చదవాలి. హ్యాపీ నువ్వు కూడా. 7. మిస్టర్ అండ్ మిసెస్ మిల్లర్ హ్యావ్ డిన్నర్ ఎట్ 6:30. చెప్పండి. అంటే అర్థం ఏంటి?
6:30కి డిన్నర్ చేస్తారు. అప్పుడు ఎప్పుడు చేస్తారని అడగాలి. అడగండి. వెన్ డూ ఇద్దరున్నారు. వెన్ డూ మిస్టర్ అండ్ మిస్సెస్ మిల్లర్ హ్యావ్ డిన్నర్ ఎట్, లేదా డిన్నర్ ఎట్ 6:30. నెక్స్ట్ వన్ చదవండి, 8th వన్. మిస్టర్ మిల్లర్ యూజువల్లీ స్టడీస్ ఇన్ ది ఈవినింగ్. మళ్ళా చదవండి. మిస్టర్ మిల్లర్ యూజువల్లీ స్టడీస్ ఇన్ ది ఈవినింగ్. ఎప్పుడు చదువుతారని అడగండి. వెన్ డస్ మిస్టర్ మిల్లర్ యూజువల్లీ స్టడీ. మిస్టర్ మిల్లర్ ఆఫ్టెన్ రీడ్స్ ఇన్ ది ఈవినింగ్. చెప్పండి. మిస్టర్ మిల్లర్ ఆఫ్టెన్ రీడ్స్ ఇన్ ది ఈవినింగ్. మళ్ళా చెప్పాలి. డేవిడ్ గట్టి చెప్తున్నావా? ఎప్పుడు అని అడగాలి. మిల్లర్ ఆఫ్టెన్ రీడ్స్. రీడ్. వెన్ డస్ మిస్సెస్ మిల్లర్ ఆఫ్టెన్ రీడ్. ఎప్పుడు చదువుద్ది? నెక్స్ట్ సెంటెన్స్. సమ్ టైమ్స్ విజిట్ ఫ్రెండ్స్ ఇన్ ది ఈవినింగ్. ఎవరో విజిట్ చేస్తారు. సాధారణంగా సాయంత్రం పూట ఫ్రెండ్స్ని ఎవరో దర్శిస్తారు. అడగండి, క్వశ్చన్ అడగండి. హూ ఇన్ ఈవినింగ్. హూ డూ సమ్ టైమ్స్ విజిట్ ఫ్రెండ్స్ ఇన్ ది ఈవినింగ్. చెప్పండి. హూ డూ సమ్ టైమ్స్ విజిట్ ఫ్రెండ్స్ ఇన్ ది ఈవినింగ్. మళ్ళీ చెప్పండి అదే. సమ్ టైమ్స్ విజిట్ ఫ్రెండ్స్ ఇన్. హూ. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. దే విజిటెడ్ ఫ్రెండ్స్ యెస్టర్డే. నిన్న. ఎప్పుడు అడగండి ఇంగ్లీష్లో. ఎప్పుడుతో. వెన్ డిడ్ దే విజిట్ ఫ్రెండ్స్. వెన్ డిడ్ దే విజిట్ ఫ్రెండ్స్. వెన్ డిడ్ దే విజిట్ ఫ్రెండ్స్. యెస్టర్డే. దే టాక్డ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు మాట్లాడారు. ఏం చేశారు? దాన్ని వాట్ డిడ్ దే డూ చెప్పండి. దే టాక్డ్. వారు ఏం చేశారు అని అడగాలి. అడగండి ఇంగ్లీష్లో. అగైన్. దే ప్లేడ్ కార్డ్స్ ఆఫ్టర్ డిన్నర్ అంటే అర్థమేంటి? కార్డ్స్ అండి ఆడారు. ఇప్పుడు అది క్వశ్చన్ ఏంటి? వాళ్ళు ఏం చేశారు? కార్డ్స్. వాట్ డిడ్ దే డూ అంటే ప్లేడ్ కార్డ్స్ అన్నారు. వాట్ డిడ్ దే డూ ఆఫ్టర్ డిన్నర్. ఓకే. 14ది. దే వాచ్ టెలివిజన్ ఎట్ 9 o'clock. దే వాచ్ టెలివిజన్ ఎట్ 9 o'clock అంటే ఏంటి? ఆగండి, మీరు చెప్పొద్దు. డేవిడ్ చెప్పగలవా? దే వాచ్డ్ టెలివిజన్ ఎట్ 9 o'clock. ఏదైతే చెప్పు. దే వాచ్డ్. దే అంటే దే వాచ్డ్ అంటే జాన్ వాచ్ టెలివిజన్ ఎట్ 9 o'clock అంటే అర్థం ఏంటి? వాచ్డ్ అంటే నువ్వు చెప్పగలవమ్మా హ్యాపీ? జాన్ వాచ్డ్. నువ్వు చెప్పగలవమ్మా శ్రావణి? జాన్ వాచ్ టెలివిజన్ ఎట్ 9 o'clock. దే వాచ్డ్. దే టీవీ చూసేశారు. అంతే, కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, బాక్స్ చూడండి. అప్పుడు క్వశ్చన్ అడగాలంటే వెన్ డిడ్ దే వాచ్ టెలివిజన్. అంతే. నెక్స్ట్ వన్. జాన్ స్టడీస్ ఎట్ లైబ్రరీ ఎవ్రీ డే. స్పీడ్గా. డస్ జాన్ స్టడీ ఎట్ ద లైబ్రరీ ఎవ్రీ డే. అంతే కదా. వేర్ డస్ జాన్ స్టడీ. జాన్ లుక్స్ ఎట్ మేరీ ఎవ్రీ డే.
చెప్పండి. జాన్ లుక్స్ ఎట్ మేరీ ఎవ్రీడే. ప్రతిరోజు జాన్ మేరీని చూస్తాడు. డస్ జాన్ లుక్ ఎట్ మేరీ ఎవ్రీడే? జాన్ ప్రతిరోజు మేరీని చూస్తాడా? డస్ జాన్ లుక్ ఎట్ మేరీ ఎవ్రీడే? హూ డస్ జాన్ లుక్ ఎట్ ఎవ్రీడే? ప్రతిరోజు జాన్ ఎవరిని చూస్తాడు? క్వశ్చన్ అడగండి. హూ డస్ జాన్ లుక్ ఎట్ ఎవ్రీడే? చెప్పండి. 5 times చెప్పండి. హూ డస్ జాన్ లుక్ ఎట్ ఎవ్రీడే? జాన్ ప్రతిరోజు ఎవరిని చూస్తాడు? చదివేయాలి, అక్కడ చదివేయాలి. హ్యాపీ కనపడుతుంది, అక్కడ ఉందా? హూ డస్ జాన్ లుక్ ఎట్ ఎవ్రీడే ఎక్కడ ఉంది? చక 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 చదవాలి నువ్వు బాగా. రెడీ, స్టార్ట్. హూ డస్ జాన్ లుక్ ఎట్ ఎవ్రీ 5 times. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 10. ఓకేనా? జాన్ వెయిట్స్ ఫర్ మేరీ ఎవ్రీ డే అంటే అర్థం ఏంటి? జాన్ వెయిట్స్ ఫర్ మేరీ ఎవ్రీ డే. విజయ, నువ్వు చెప్పగలవా? ఎప్పుడు? వెరీ గుడ్. పాస్టర్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. నాకు తెలిసి విదేశాలకు వెళ్ళిపోతున్నాం మనం. నేను కూడా అంత బలమైన సమర్పణలోకి వచ్చాను. ఇంతకుముందు ఉద్రేకంతో చేసేవాడిని ఉపవాసాలు 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు అలా కాదు. ఓకే, హూ డస్ జాన్ వెయిట్ ఫర్ ఎవ్రీ డే? చెప్పండి. అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పమ్మా శ్రావణి. హూ డస్ జాన్ వెయిట్ ఫర్ ఎవ్రీ డే అంటే అంతే. శ్రావణి కూడా ఒకసారి చాపట్లు కొట్టేయండి. నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. వెన్స్డే. వెన్ డస్ జాన్ వర్క్ అంటే అర్థం ఏంటి? వెన్ డస్ జాన్ వర్క్ అంటే నువ్వు చెప్పొద్దు రోజు. వెన్ డస్ జాన్ వర్క్ అంటే అర్థం ఏంటి? జాను ఎప్పుడు చేస్తాడు? నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. జాన్ ఈజ్ ఫ్రమ్ కెనడా. జాన్ ఫ్రమ్. జాన్ ఫ్రమ్. వేర్ ఈజ్ జాన్ ఫ్రమ్ అంటే జాన్ ఎక్కడి నుంచి వచ్చున్నాడు? ఓకేనా? ఇప్పుడు ఈ 3 సెంటెన్స్, ఆ 3 సెంటెన్స్ పక్క పక్కన చదవండి. 5 times చదవండి, ట్రై చేయండి. చెప్పు, నువ్వు కూడా చెప్పు. హూ డస్ జాన్ వెయిట్ ఫర్? 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 జాన్ ఎవరి కోసం వెయిట్ చేస్తాడు? హూ డస్ జాన్ వెయిట్ ఫర్ ఎవ్రీ డే? హూ డస్ జాన్ వెయిట్ ఫర్ ఎవ్రీ డే? చెప్పాలి డేవిడ్, 5 times చెప్పాలి. అంటే జాన్ ఎవరి కొరకు రోజు ఎదురు చూస్తాడు? వెన్ డస్ జాన్ వర్క్? చెప్పాలి హ్యాపీ. వెన్ డస్ జాన్ వర్క్? జాన్ ఎప్పుడు పని చేస్తాడు? చెప్పాలి, తలగా ఇవ్వకూడదు. మాట రాట్లా. వెన్ డస్ జాన్ వర్క్? చెప్పాలి 5 times. వేర్ ఈస్ జాన్ ఫ్రమ్? చెప్పాలి. జాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? చూడండి, ఇప్పుడు జాన్ ఇక మొదలు పెడదాం. 1 నుంచి 14 సెంటెన్స్లు ఉన్నాయి. ఓకేనా? 1 నుంచి 14 సెంటెన్స్లు చక 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 చెప్పగలరా? లేదా ఒకటి చెప్పుకుంటూ తీసుకెళ్దామా? ముందు చదవండి. జాన్ అరైవ్డ్ ఇన్ సెప్టెంబర్. డేవిడ్ నాతో పాటు చెప్పు. ఎలీస్ వెయిటెడ్ ఫర్ హర్ ఫ్రెండ్. జాన్ లివ్స్ ఆన్ మెయిన్ స్ట్రీట్. జాన్ విజిటెడ్ ద మ్యూజియం. He looked at a new painting. The painting was from Spain. Mary looked at the painting. John waited for Mary. He waited in the museum.
John talked to Mr. Miller. Mr. Miller is from New York. చెప్పాలి 11. Mr. Miller is from New York. John and Mary waited for the bus. Waited for the bus. They were hungry at 5 o'clock. They were hungry at 5 o'clock అంతే. They watched television in the evening. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫస్ట్ సెంటెన్స్. జాన్ అరైవ్డ్ ఇన్ సెప్టెంబర్. క్వశ్చన్ ఏంటి? వెన్ డిడ్ జాన్ అరైవ్? మళ్ళీ అడగండి. నేను అడుగుతాను, అయితే మీరు జాన్తో అడగద్దు. నేను జాన్తో అడిగాను అనుకో, మీరు సీతాతో అడగండి. అమ్మా తెగిపోద్ది, పట్టుకోండి. జాన్ అరైవ్డ్ ఇన్ సెప్టెంబర్. వెన్ డిడ్ సీత అరైవ్? మరి సీత ఎప్పుడు వచ్చింది? ఓకేనా? ఎలిస్ వెయిటెడ్ ఫర్ హర్ ఫ్రెండ్ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు సరే, హూతో అడగండి. తన ఫ్రెండ్ కోసం ఎవరు వెయిట్ చేశారు? ఇంగ్లీష్లో అడగాలి. హర్ ఫ్రెండ్ చెప్పాలి. హూ డిడ్ వెయిట్ ఫర్ హర్ ఫ్రెండ్ చెప్పండి. వెయిట్ ఫర్. జాన్ లివ్స్ ఆన్ మెయిన్ స్ట్రీట్. గోపాల్ ఎక్కడ నివసిస్తాడు అడగండి. వేర్ డస్ గోపాల్ లివ్ చెప్పాలి. వేర్ డస్ గోపాల్ లివ్? జాన్ విజిటెడ్ ద మ్యూజియం. మరి గోపాల్ ఏం విజిట్ చేశాడని అడగాలి. గోపాల్ విజిట్. వాట్ డిడ్ గోపాల్ విజిట్? మ్యూజియం ఎవరు చూశారు అని అడగాలి. హూ డిడ్ అని అనట్లేదు. హూ విజిటెడ్ ద మ్యూజియం? హూ విజిటెడ్ ద మ్యూజియం? హీ లుక్డ్ ఎట్ ఏ న్యూ పెయింటింగ్. హీ లుక్డ్ ఎట్ ఏ న్యూ పెయింటింగ్ అంటే అర్థం ఏంటి? చూశాడు. అతడు ఏం చూశాడు అని అడగాలి. అతడు ఏమి చూశాడు? ఎట్. వాట్ డిడ్ హీ లుక్ ఎట్ చెప్పాలి. అతడు ఏమి చూశాడు చెప్పాలి డేవిడ్. వాట్ డిడ్ హీ లుక్ ఎట్? అతడు ఏం చూశాడు? వాట్ డిడ్ హీ లుక్ ఎట్? అతడు ఏం చూశాడు. ఓకేనా? 8. జాన్ వెయిటెడ్ ఫర్ మేరీ. జాన్ ఎవరి కోసం ఎదురు చూశాడు? ఇంగ్లీష్లో అడగండి. జాన్ ఎవరి కోసం ఎదురు చూశాడు? హూ డిడ్ జాన్ వెయిటెడ్ ఫర్? 8. హూ డిడ్ జాన్ వెయిటెడ్ ఫర్? ఎవరి కోసం ఎదురు చూశాడు చెప్పాలి మీరు. హూ డిడ్ జాన్ వెయిటెడ్ ఫర్? వెయిట్ ఫర్ డిడ్ వాడేసంగా. హూ డిడ్ జాన్ వెయిట్ ఫర్ చెప్పాలి. అగైన్. హీ వెయిటెడ్ ఇన్ ది మ్యూజియం అంటే మ్యూజియం అనేది ఏంటిది? ప్లేస్. అతడు ఎక్కడ ఎదురు చూశాడు? ఆగండి మీ అందరూ అంటే డేవిడ్ నువ్వు చెప్పు. అతడు ఎక్కడ ఎదురు చూశాడు? ఎక్కడ అంటే తెలుసా ఏంటి? ఎక్కడ అంటే తెలుసు ఇంగ్లీష్లో? వేర్. వేర్ డిడ్ హీ వెయిట్? వెయిట్ చెప్పండి. వేర్ డిడ్ హీ వెయిట్? జాన్ అయితే వేర్ డిడ్ జాన్ వెయిట్? గోపాల్ అయితే వేర్ డిడ్ హీ వెయిట్ చెప్పాలి. వేర్ డిడ్ హీ వెయిట్? వేర్ డిడ్ హీ వెయిట్? అతడు ఎక్కడ ఎదురు చూశాడు? ఎక్కడ ఎదురు చూశాడు? ఇన్ ది
మ్యూజియం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. జాన్ టాక్ టు మిస్టర్ మిల్లర్. టు హూ డిడ్ జాన్ టాక్ టు? జాన్ ఎవరితో మాట్లాడాడు, లేదా హూ డిడ్ జాన్ టాక్ అన్నా సరిపోతుంది. జాన్ ఎవరితో, హూ డిడ్ జాన్ టాక్ చెప్పండి. జాన్ ఎవరితో మాట్లాడాడు చెప్పండి. జాన్ టాక్ టు మిస్టర్ మిల్లర్. టాక్డ్, టిఏఎల్కేడి, టాక్డ్. హూ డిడ్ జాన్ టాక్ టు? జాన్ టాక్ టు మిస్టర్ మిల్లర్. మిస్టర్ మిల్లర్ ఈజ్ ఫ్రమ్ న్యూయార్క్ అంటే ఏంటి అర్థం చెప్పగలరా ఎవరైనా? మీరు చెప్పొద్దు, రోజు గ్రేసి. మిస్టర్ మిల్లర్ ఈజ్ ఫ్రమ్ న్యూయార్క్ అంటే ఏంటి? అది మిస్టర్ మిల్లర్ న్యూయార్క్ నుంచి వచ్చాడు. మిస్టర్ మిల్లర్ ఎక్కడి నుంచి వచ్చాడని అడగాలి. వేర్ ఈజ్ మిస్టర్ మిల్లర్ ఫ్రమ్? నువ్వెక్కడి నుంచి వచ్చావని అడగాలి. అప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారని అడగాలి. ఫ్రమ్. వేర్ ఈజ్ మిస్టర్ మిల్లర్ ఫ్రమ్? న్యూయార్క్. జాన్ అండ్ మేరీ వెయిటెడ్ ఫర్ ది బస్. ఓకే, దేనికోసం జాను మేరీ ఎదురు చూశారు? వాట్ డిడ్ జాన్ అండ్ మేరీ వెయిట్ ఫర్ చెప్పండి. వాట్ డిడ్ జాన్ అండ్ మేరీ వెయిట్ ఫర్? సే అగైన్. వాట్ డిడ్ జాన్ అండ్ మేరీ? అగైన్. వాట్ డిడ్, దేనికోసం? బస్సు కోసం ఎవరు ఎదురు చూశారని అడగాలి. అప్పుడేం అడుగుతారు? హూ వెయిటెడ్ ఫర్ ది బస్, లేదా హూ డిడ్ వెయిట్ ఫర్ ది బస్. హూ డిడ్ వెయిట్? జాన్ అండ్ మేరీ. దే వర్ హంగ్రీ ఎట్ 5 o'clock. చదవండి. దే వేర్ ఎట్ 5 o'clock. వెన్ వర్ దే హంగ్రీ? ఎప్పుడు వారు ఆకలిగా ఉన్నారు. వెన్ వర్ దే హంగ్రీ? ఎట్ 5. లాస్ట్ క్వశ్చన్ చదవండి. దే వాచ్ టెలివిజన్ ఇన్ ది ఈవినింగ్. సాయంత్రం వాళ్ళు ఏం చూశారు? ఇంగ్లీష్లో ఏమిటి అంటే ఏంటిది? వాట్ డిడ్ దే వాచ్ ఇన్ ది ఈవినింగ్? మళ్ళీ చెప్పండి. ఏం చేశారు? దే వాచ్డ్. వాళ్ళు ఎప్పుడు టెలివిజన్ చూసారని చెప్పాలి. వెన్ టెలివిజన్. వెన్ డిడ్ దే వాచ్ టెలివిజన్? ఇన్ ది ఈవినింగ్. ఓకే, వెరీ గుడ్. ఇంకెన్నో నేను చూద్దాం ఇందులో. బాబు చాలా ఉన్నాయి. పేజ్ నెంబర్ ఎంతమ్మా? చూడండి. ఐ రైట్ ఎవ్రీ డే అంటే ప్రజెంట్ టైం, రైట్. ఓకేనా? ఎస్టర్డే అంటే పాస్ట్ టైం. పాస్ట్ టైం అనేది ఏంటిది? రైట్ టుడే. అదే ఎస్టర్డే అయితే రోట్. టుమారో అనుకో విల్ రైట్ అని ఇంకా ఉంటాయి. ఓకేనా? ప్రజెంట్ ప్రోగ్రెసివ్. చూడండి ఒకసారి. ప్రజెంట్ ప్రోగ్రెసివ్. ఐ ఆమ్ రైటింగ్ నౌ. ఎప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అంటే? ప్రోగ్రెసివ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నా అని. కనపడుతుందా? కామెంట్ పైన ఉందా? ఐ ఆమ్ రైటింగ్ నౌ. చదవండి అక్కడ ఏమనుందో. తర్వాత యామ్ రైటింగ్ కింద నవ్వు ఉందా? చూడండి. ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ రిపీటెడ్ హ్యాబిచువల్ customary actions or events. The present progressive made with a form of be and ing from the main verb indicates the action or event which is actually in progress. అంటే ప్రజెంట్ టెన్స్ అనేది రోజు జరిగే వాటిలో చెప్తారు. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అనేది
ప్రస్తుతం జరుగుతూ ఉన్నదానికి చెప్తారు. చూడండి, వీఆర్ స్టడీయింగ్ లెసన్ 4 నౌ. ఇప్పుడు మేము ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నాం? వీఆర్ స్టడీయింగ్. ఏం చేస్తున్నాం చెప్పండి ప్రస్తుతానికి? నేను ఇప్పుడు బోర్డు మీద మీకు లెసన్ చెప్తాను. ఓకేనా? ఆ లైట్ కూడా అయ్యమ్మా, ఇంకో లైట్ పైన మెయిన్ లైట్లు 2 వేసి, ఇంకోటి. ఓకేనా? చూడండి, ప్రెసెంట్ కంటిన్యూస్ అండి. కనపడుతుందా మీకు? లేకపోతే ఇక్కడ కూర్చోండి 5 నిమిషాలు. ఐఆమ్ కనబడుతుందమ్మా నీకు? ఐఆమ్ రైటింగ్. యామ్ అనేది బీ ఫామేనా? యామ్ అనేది బీ ఫామ్ కదా? ఇదేంటి టచ్ అవుతుంది? అమ్మో, నాకెందుకు వచ్చింది? అది బీ ఫామో కాదు, నాకేం తెలుసు అని. యామ్ అనేది బీ ఫామ్ అంటే, ఐఆమ్ అంటే నేను ఉన్నాను. రైట్ అనేది ఏంటిది? వెర్బో. ఇంగ్ ఫామ్ కలిపితే ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్కి ఇంగ్ కలిపితే ప్రెజెంట్ పార్టిసిపుల్. ఒక బీ ఫాము ఒక ఇంగ్ ఫాము కలిస్తే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఆ బీ ఫామ్ ప్రజెంట్లో ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్. అదే వజ్ అనుకో, ఇప్పుడు కాదు. ఐ వాజ్ రైటింగ్ అంటే నేను అప్పుడు రాస్తూ ఉన్నాను. ఐ ఆమ్ రైటింగ్ అంటే యు ఆర్ రైటింగ్ అంటే ఆర్కి పాస్ట్ టెన్స్ ఏంటి? యు వెర్ రైటింగ్ అంటే నీవు అప్పుడు రాస్తావు. హీ ఈజ్ అంటే ఇప్పుడు. హీ ఈజ్ రైటింగ్ అంటే అతడు ఇప్పుడు రాస్తూ ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? షీ ఈజ్ అంటే, ఇట్ ఈజ్ అంటే, హీ వాజ్ అంటే హీ వాజ్ రైటింగ్, అతడు అప్పుడు రాస్తాడు. షీ వాజ్ రైటింగ్ అంటే, ఇట్ వాజ్ రైటింగ్ అంటే అంతే. అమ్మ పడుకుంటున్నాడు, తర్వాత లెగడేమో. లేస్తాడా? హ్యాపీ? సరే, ఇంకెంత 10 నిమిషాలు. ఓకేనా? హీ ఈజ్ రైటింగ్, షీ ఈజ్ రైటింగ్, ఇట్ ఈజ్ రైటింగ్. దే ఆర్ అంటే, దే ఆర్ రైటింగ్ అంటే అంతే. ఐ ఆమ్ రైటింగ్, యు ఆర్ రైటింగ్, హీ ఈజ్ రైటింగ్, షీ ఈజ్ రైటింగ్, ఇట్ ఈజ్ రైటింగ్. సరే అమ్మా, ఈరోజు 10 మినిట్స్ ముందు వలన పిల్లలు నిద్రకు వచ్చేసారుగా, ఇబ్బంది పడిపోతున్నారుగా. ఓకేనా? సరే, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రేపు మళ్ళా చెప్పుకుందాం. టెన్స్ మారింది కదా, ఇప్పటిదాకా మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం.